మంచి దేవుని దగ్గర ఉన్నప్పుడు చేశాడు, చెడు వాడిలోనే పుట్టింది కనుక వాడికి గుర్తుగా ఆ ఫలాన్ని భూమి మీద ప్రభావం ఆదాములోనికి వచ్చేసింది. అప్పుడు గుర్తెరిగాడు నేను దిగంబరిని అని. మరి దొంగ వలే వచ్చుచు ఉన్నాను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు గురించి ప్రతి నేత్రము ఆయనను చూచును అని అంటే మరి ఆయన దొంగ వలే ఎట్లా వస్తున్నట్టు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రకటన గ్రంథ వర్తమానాలకు ఆహ్వానిస్తున్నాం. అందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క ప్రకటన గ్రంథములో చెప్పబడిన ప్రవచనాలు నెరవేరడానికి సిద్ధముగా ఉన్నవి అనేటువంటిది మనం గ్రహించాలి. దేవుని మహాకృపను బట్టి ప్రకటన గ్రంథములో జరగబోయేటువంటి భవిష్యత్తును దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి తెలియచేశారు. కాబట్టి మనం స్పష్టంగా గ్రహించి దేవునికి మహిమకరముగా భూమి మీద ఆయనకు సాక్షులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవునికి మనం సమర్పించడానికి సిద్ధ మనసు కలిగి ఉందాం. రండి, ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 6వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఆ తరువాత 3 కప్పల వంటి అపవిత్ర ఆత్మలు అబద్ధ ప్రవక్త నోట నుంచి, క్రూర మృగము నోట నుంచి, ఘట సర్పము నోట నుండి వచ్చి ప్రపంచమంతటా వాడి పక్షమున ఉండి వాడికి సపోర్ట్ చేసేటువంటి రాజులను పోగు చేసి ఎండిపోయినటువంటి ఆ యూఫ్రటీస్ నదిలో గుండా ఇశ్రాయేలీల దేశంలో ఉన్నటువంటి హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి తీసుకొని వచ్చారు. ఆ ప్రణాళికను దేవుడు మనకు 2000 సంవత్సరాల క్రితమే వ్రాయించాడు. అది ఇంకా జరగలేదు, జరగబోతూ ఉన్నది. అయితే ఈ హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము ప్రారంభం అవ్వడానికంటే ముందు ఈ 6వ దూత పాత్ర కాలంలోనే యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసికి వార్నింగ్ గా దేవుడు ఇచ్చాడు. అదేమిటో చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15-16 వచనాలు. హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచూ ఉన్నాను. తాను దిగంబరునిగా సంచరించుచూ ఉన్నందున జనులు తన దిశమూలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మరొక పర్యాయం మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ జీవము వైపు నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా, మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి మాట నమ్మగలిగేటువంటి బుద్ధిని, జ్ఞానంను మాకు దయచేయండి. సాతానుడు మేము విన్నటువంటి వాక్యమును సరిగా పరిశీలన చేయనివ్వకుండా తండ్రి మాలో నుంచి ఆ వాక్యమును ఎత్తుకొని పోయి పరిస్థితులను తండ్రి మీ వాక్యమునకు వ్యతిరేకముగా మరల్చి మనుష్యుల ఇష్టమును తండ్రి విశ్వసించేటువంటి స్థితిలోనికి నీ బిడ్డలైనటువంటి వారు వెళ్లకుండా సహాయాన్ని మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించి మీ మాటలు జీవము కలిగినటువంటి మాటలు నాయన, మరణములో నుంచి మమ్మలను బ్రతికించి జీవపు మార్గమున నిలిచి తండ్రి విశ్వాసముతో నిత్య జీవమునకు వారసులుగా ఉండడానికి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. వించున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన మారు మనసు రక్షణ అనుభవాన్ని దయచేయండి. మీరే మాకు కాపరి అయి, మీరే మాకు రక్షకుడై, మీరే మాకు ముందుండి నడిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యేసుక్రీస్తు చాలా స్పష్టంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి ఇస్తూ ఉన్నటువంటి వార్నింగ్ ఏమిటది అన్నంటే, ఈ 3 కప్పల వంటి అపవిత్రాత్మలు ప్రపంచంలో ఉన్నటువంటి నియంతకు సపోర్ట్ చేసేటువంటి రాజులందరినీ, మహమ్మదీయులే కానీ ఆ రోమా పట్టణానికి సపోర్ట్ చేసేటువంటి దేశాలే కానీ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడతాయి. వారందరూ కూడా మనము ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాల వలన ఇశ్రాయేలీయుల దేశాన్ని మనం నాశనము చేయలేము, హస్తగతము చేసుకోలేము. కనుక మనము కాల్బలముతోనే వెళ్ళిపోయి ఆ దేశాన్ని చుట్టుముట్టి దానిని సమూలముగా నాశనము చేద్దాము అనేటువంటి ఉద్దేశముతోటి వాళ్ళు వస్తూ ఉన్న విధానము ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి వస్తూ ఉండగా దేవుడు చేసేటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. ఈ యుద్ధము జరగడానికంటే ముందు దేవుని యొక్క ఆగమనం జరిగింది. యేసుక్రీస్తు ఆయన ఒలీవల కొండ మీద ఆయన కాలు మోపడము, ఆ ఒలీవల కొండ 2గా విడిపోవడము, ఈ యుద్ధమునకు ఇశ్రాయేలీయులలో అనేక మంది తలదాచుకోవడానికి ఆ ఒలీవల కొండ ఆజీలు వరకు విడిపోయినటువంటి ఆ స్థలములోనికి వెళ్ళి ఇశ్రాయేలీయులు తమను తాము కాపాడుకోవడానికి
ఆ ఒలీవల కొండ మధ్యలోనికి వెళతారు. ఈ ఆగమనములోనే మొదటి పునరుద్ధానము అనేటువంటిది జరిగింది. ఇద్దరు సాక్షులు 2.5 సంవత్సరంలో భూమి మీద ఉండి నియంతకు అబద్ధ ప్రవక్తకు వ్యతిరేకముగా ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఆ దేవాలయంను కాపాడుతూ పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వారి యొక్క ఆధ్వర్యములో ఉంచుకొని యావత్ ప్రపంచమంతటా ఉన్న క్రీస్తు విశ్వాసుల క్రీస్తు ద్వారా దేవుని సహవాసమును పొందుకున్నటువంటి వారికి మార్గదర్శకులుగా ఉన్నారు. దానికి గల కారణం పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు. వీరు రావడానికంటే ముందు మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి వెళ్ళాడు. కొన్ని పదుల సార్లు మనం ఈ యొక్క మాటను వింటూ ఉన్నాం. అయితే వీరి యొక్క పునరుద్ధానము యేసుక్రీస్తు ఆగమనములో జరిగింది. దీనినే మొదటి పునరుద్ధానము అని వ్రాశారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నటువంటి ఇంకొక మాట గురించి దినాన మనం ధ్యానం చేస్తాం. అది ఏమిటయ్యా అంటే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. ఈ దొంగ వలె వచ్చుచున్నాను అనేటువంటి మాటకి ప్రకటన గ్రంథములోనే వ్రాయించినటువంటి దేవుడే వ్రాయించినటువంటి మరొక మాటకి అసలు సంబంధం ఉండదు. అది కూడా రాకడ గురించి చెప్పిందే. అదేమిటయ్యా అంటే, ఆయన ఆకాశ మేఘారూఢుడై వచ్చుట ప్రతి నేత్రము చూచును అని వ్రాశారు. ఇప్పుడు ఈ రెండు మాటలకు చాలా వ్యత్యాసం ఉన్నది. దొంగ కన్నము వేయడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి వారికి ఆ సంగతి తెలియదు. ఎవరికి కూడా దొంగ వచ్చేటువంటి విధానము గురించి తెలియదు. కానీ దేవుడు ఈ రెండు మాటలను వ్రాయించాడు. మరి దొంగ వలె వచ్చుచు ఉన్నాను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు గురించి యోహాను గారు వ్రాసినటువంటి మొదటి అధ్యాయంలో ప్రతి నేత్రము ఆయనను చూచును అని అంటే, మరి ఆయన దొంగ వలె ఎట్లా వస్తున్నట్టు అంటే, రెండు రాకడలు ఉన్నాయి. ఒకటి ఆగమనము. ఆ ఆగమనములో యేసుక్రీస్తు దొంగ వలె వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఒలీవల కొండ మీద కాలు ఎప్పుడు మోపుతాడు, పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది దరిదాపుగా ఎవరు గ్రహించలేని సమయంలో జరుగుతుంది. ఎవరు ఊహించలేనటువంటి సమయంలో జరుగుతుంది. మనుషులందరూ కూడా యుద్ధము జరగడం లేదు, నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ ఉన్నటువంటి కాలములో ఆయన దినపు రాకడ జరుగుతుంది, ఆగమనము జరుగుతుంది. ఈ ఆగమనములో చాలా మంది విశ్వాసులు దీని గురించి చదివినప్పుడు నెమ్మది కలిగినటువంటి కాలములో వస్తుంది అనేటువంటి మాటను అర్థం చేసుకున్న తరువాత ఆయన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఈ ఆగమనం గురించి చెప్తూ ఉన్నటువంటి కాలములో గర్భిణీ స్త్రీలను గురించి వ్రాశారు. విశ్రాంతి దినమందు జరగకూడదని ఇశ్రాయేలీలకు వ్రాశారు. ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆగమనము అనేటువంటిది మనుషుల నేత్రాలకు కనబడదు. ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటిది ఎవరికీ తెలియదు. కానీ రెండవ రాకడ మాత్రము మనుషులందరూ చూస్తూ ఉండగా వచ్చేటువంటిది రెండవ రాకడ. ఈ ఆగమనము దొంగ వలె వచ్చేటువంటి క్రమము. అయితే యేసుక్రీస్తు ఆయన వచ్చినటువంటి విధానము కూడా ఎవరికి తెలియదు. ఆత్మస్వరూపిగా ఆయన వచ్చినటువంటి విధానము ప్రపంచమంతటి మీద 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి దేవుని దగ్గర అధికారము పొందుకొని వచ్చినటువంటి విధానము మనుషులు చూడలేరు. ఆయన వచ్చినది కూడా ఎవరికీ తెలియదు. ఆయన వచ్చాడు అని విశ్వసించేటువంటి విశ్వాసులకు తెలియజేయడానికి ఇద్దరి సాక్షుల పునరుద్ధానము యావత్ ప్రపంచమంతా చూసే విధముగా ఆయన ఆ ఇద్దరు సాక్షులను యెరూషలేము వీధులలో, ఆయన శిలువ మోసుకొని తిరిగినటువంటి వీధులలోనే వారిని ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు చంపి పడవేసి 3.5 రోజుల తర్వాత పునరుద్ధానం అవ్వడము మనుషులందరూ చూస్తారు. అప్పుడు విశ్వాసులైనటువంటి మనము ఈ ఆగమనం అనేటువంటిది జరిగింది, సాతానుడు బంధించబడ్డాడు, వాడి దురాత్మ సమూహము బంధించబడబోతూ ఉన్నది, వాళ్ళందరూ తీసుకువెళ్ళి పాతాళములో బంధించబడడానికి కాలము వచ్చి ఉన్నది, రాజులకు రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కార్యము జరిగించడానికి వచ్చాడు అని విశ్వసించేటువంటి విధముగా ఆ ఇద్దరు సాక్షుల పునరుద్ధానము మాత్రమే మనకు ఆనమాలు మనం చూడడానికి. కానీ ఆయన ఆగమనము మాత్రము ఎవరి నేత్రానికి కనబడదు, ఎవరి నేత్రానికి కనబడదు. అందుకనే ఇక్కడ నేను దొంగ వలె వచ్చుచున్నాను అని వ్రాశాడు. ఇక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, తాను దిగంబరునిగా సంచరించుచూ ఉన్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఆగమనములో మొట్టమొదటిగా ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అనంటే,
నేను వచ్చేటప్పుడు ఎవడైతే వస్త్రములు ధరించుకొని ఉన్నాడో వాడు ధన్యుడు అంటున్నాడు. ఏమి వస్త్రాలు? ప్రపంచమంతటా వస్త్రాలు లేకుండా ఏమన్నా సంచారం చేస్తారా? కాదు 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 కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమిటయ్యా అనంటే, వస్త్రము అనగా దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రము, లేదా తెల్లని వస్త్రము, నీతి వస్త్రము, ఇవన్నీ కూడా ఒకే వస్త్రానికి సంబంధించినటువంటివి. అది తెల్లని వస్త్రము అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆ వస్త్రము గురించే యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి కాలములో యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు భూమి మీద ఉన్నారు. అంగీకరించకుండా పాపములో పరిపక్వత పొందుకోలేని వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మనుషులలో పాపములో పరిపక్వము పొంది మరణమునకు వారసులయ్యేటువంటి స్థితిలో లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించలేదు, అన్యులుగానే ఉన్నారు, దేవునికి వ్యతిరేకులుగానే ఉన్నారు. అయితే వారి పాపము పండి దేవుడు వారిని భూమి మీద నుంచి తీసివేసేటువంటి సమయము వారికి రాలేదు. ఇక రెండవది ఏమిటయ్యా అనంటే, క్రీస్తుని అంగీకరించి హతసాక్షులుగా మారకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వీరందరూ కూడా అక్షర సంబంధమైనటువంటి వస్త్రాలు ధరించుకుంటారు. అంటే మనం ధరించుకునే శరీరమును కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఈ వస్త్రాలను అందరూ ధరించుకుంటారు. మరి దేవుడు చెప్తున్నటువంటి వస్త్రం ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఏ వస్త్రమునైతే మనుషులకు ఆత్మ సంబంధమైనటువంటిదిగా తెల్లని పరిశుద్ధ వస్త్రాన్ని ఇచ్చాడో ఆ వస్త్రము గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అయితే మనుషులు దానిని గ్రహించక వారు తమ యొక్క దిశములను ప్రజలు చూస్తున్నారు అనేటువంటి సంగతి కూడా గ్రహించకుండా అప్పటి వరకు తిరిగారు. యేసుక్రీస్తు వచ్చిన తరువాత వాళ్ళు ఏమనుకుంటున్నారు? అరెరే, నేను దిశమలతో తిరుగుతూ ఉన్నానే అని తెలుసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు ఆ గ్రహింపులోనికి వచ్చారనంటే, మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసి నీతిలో ఉన్నటువంటి నేను, రక్షణలో ఉన్నటువంటి నేను, దేవుని మహిమను పొందుకోవడానికి నీతి వస్త్రమును, తెల్లని వస్త్రమును ధరించుకున్నటువంటి నేను నా ఆ వ్యక్తిగతమైనటువంటి పాపములను నాలో దాచిపెట్టుకొని పైకి మాత్రం భక్తిపరుడుగా నటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు పట్టబడడం ఈ సాతానుగాడి సామ్రాజ్యములో జరగని పని. నేను పాపం చేస్తున్నాను అనేటువంటి సంగతి మనుషులకు బట్టబయలయ్యేటువంటిది ఎప్పుడో బట్టబయలవుతుంది. వీడు పాపము చేసి, లోకములో ఉండి, వ్యభిచారము చేసి, దొంగతనము చేసి, నరహత్య చేసి, అన్ని చేసి 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 అయిపోయిన తరువాత ఎప్పుడో బయటపడతాడు. కానీ దేవుని రాజ్యం అనగా సాతానుడు బంధించబడి దేవుని రాజ్యము వచ్చిన తరువాత ఎవడైతే పాపము చేశాడో వాడు తన మనస్సాక్షిలో కూడా దాచుకోలేనటువంటి విధముగా పశ్చాత్తాపపడేటువంటి ఆత్మను యేసుక్రీస్తు భూమి మీదకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఏ మనిషి అయితే తాను దిగంబరిని అని తెలుసుకుంటున్నాడో, ఈ కాలంలో ఎవడో తెలుసుకోడు. రాజకీయ నేతలు తెలుసుకోరు, భక్తి పరులు తెలుసుకోరు, ప్రవక్తలు తెలుసుకోరు, బోధకులు తెలుసుకోరు. వాళ్ళు చేసేటువంటి పాపం అంతా చేసిన తర్వాత అప్పుడు ఏదైనా కానీ ఒక ఎదురు దెబ్బ దేవుడు తగిలించిన తరువాత అరే నేను తప్పు చేస్తున్నాను అని తెలుసుకుంటారు, దావీదు వలె. కానీ ఆ యేసుక్రీస్తు ఆగమనము తర్వాత మనుషులకు అటువంటి బలహీనమైన బుద్ధి ఉండదో. ఎందుకో తెలిసినా ఆ ముసుగు వేసేటువంటి సాతానుగాడు బంధించబడతాడు. అప్పుడు ఎవడైనా పాపం చేస్తే వాడి అంతరంగములో నుంచి మంట పుడుతుంది. దేవుని వాక్యము వాడితో యుద్ధము చేసినందువలన వాడి మనస్సు పశ్చాత్తాపనకు గురి కావలసినటువంటిదే. వాడు పాపి అని గుర్తెరగవలసినటువంటిదే. పాపి అనగా దిగంబరి అని గుర్తెరగవలసినటువంటిదే. ఇంత ఖచ్చితంగా నువ్వు ఎట్ట చెప్పగలవు అనంటే, ఆ మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును మనం ఒకసారి చూస్తే, దేవుడు ఆదాముని అవ్వని చేసిన తర్వాత వారికి వస్త్రాలు లేవు. వారు చేయబడిన విధానాన్ని మనం చూసినప్పుడు దేవుడే భూమి మీదకి దిగి వచ్చి ఏదేను వనములో సంచరించినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆదాము దేవుని దగ్గర కూర్చొని నా తండ్రి నా తండ్రి అని పిలిచి, తండ్రి కొడుకు ఏ రీతిగా అయితే ఆ ప్రేమను పంచుకుంటారో అదే విధముగా ఈ ఆదాము కూడా తండ్రి దగ్గరకు వెళ్ళి, దేవుని దగ్గరకు వెళ్ళి ఆ ప్రేమను, తండ్రి ప్రేమను పొందుకున్నటువంటి బలము కలిగి ఉన్నాడు. అంటే ఆదాము ఆత్మ వస్త్రమును, మహిమ
తెల్లని వస్త్రమును ధరించుకొని ఉన్నాడు. తెల్లని వస్త్రము ధరించుకున్నటువంటి ఆదాముకి ఆ కాలములో దిగంబరి అనేటువంటి సంగతి తెలియలేదు. ఆ కాలములో ఆదాము నేను దేవుని ఎదుట ఇదిగో ఈ స్థితిలో దిశమలను కనపరుస్తూ వెళ్ళి నిలబడుతున్నానే అనేటువంటి సంగతి కూడా తెలియదు. దేవుడు వచ్చినప్పుడు చాలా ఇష్టముగా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. దేవుడు చేసినటువంటి ఆ పక్షులకు జంతువులకు ఆయనే పేర్లు పెట్టాడు. తన భార్యను తీసుకొని వచ్చి ఎదుట నిలవబెట్టినప్పుడు ఏ వస్త్రములు లేకపోయినా కానీ ఆదాము తన భార్యను చూసి నా భార్య నరునిలో నుంచి తీయబడినది కనుక నారీ అని పిలువబడింది అని మాట్లాడాడు. ఇన్ని మాటలు ఇంత ప్రస్తావన జరిగినప్పటికీ కూడా ఆదాము దిగంబరిని అనేటువంటి సంగతి గుర్తుపట్టలేదు. ఎప్పుడు దిగంబరిని అని తెలుసుకున్నాడయ్యా అనంటే, ఏదైతే దేవుడు చేయవద్దని చెప్పాడో, ఏ ఆజ్ఞ అయితే దేవుడు ఆదాముకి అవ్వకు ఇచ్చాడో ఆ ఆజ్ఞను మీరిన తరువాత, ఆ పండు తిన్న తరువాత మంచిని చెడుని కూడా గుర్తెరగగలిగేటువంటి ఆత్మఫలమును తినిన తరువాత ఆ ఆత్మఫలం ఏమిటి? సాతానుగాడే. వాళ్ళలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి దేవుని దగ్గర ఉన్నప్పుడు చేశాడు, చెడు వాడిలోనే పుట్టింది కనుక వాడికి గుర్తుగా ఆ ఫలాన్ని భూమి మీద దేవుడు ఉంచాడు ఏదెను వనములో. ఇప్పుడు ఆ ఫలమును తిన్నారు అనంటే చెడులో ఒక భాగము ఆదాములోనికి వచ్చేసింది. సాతానుగాడి యొక్క ప్రభావం ఆదాములోనికి వచ్చేసింది. అప్పుడు గుర్తిరిగాడు నేను దిగంబరిని అని. అప్పటి వరకు ఉన్నది అదే పొజిషన్లో ఉన్నాడు, కానీ ఆయన నేను దిగంబరిని అని తెలుసుకోలేని స్థితిలో ఉండడానికి కారణం ఏమిటయ్యనంటే తెల్లని వస్త్రము ధరించుకున్నాడు, మహిమ వస్త్రాన్ని ధరించుకున్నాడు. దేవునితో సంభాషించగలిగేటువంటి మహిమ ఆదాముకి అవ్వకి ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధత ఆదాములోను అవ్వలోను ఉన్నది. ఎప్పుడైతే సాతానుగాడి యొక్క మాట విని ఆ ఫలాన్ని తిన్నారో ఆ పరిశుద్ధత వెళ్ళిపోయి సాతానుగాడిలో ఉన్నటువంటి చెడు వచ్చి తాను దిగంబరిని అని తెలుసుకున్నాడు. సహోదరులారా, రాబోతూ ఉన్నటువంటి 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తరువాత అదే బుద్ధి ప్రతి మనిషికి రాబోతుంది. సాతానుడు చేసినటువంటి పనులు మనుషులలో ఉండడం వలన ఆ కాలంలో వాళ్ళు లేడు. 1000 ఏళ్ల పరిపాలనలో సాతానుడిని బంధించి వేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు పాతాళములో. వాడు బంధించబడిన తరువాత కూడా మనుషులు అప్పటి వరకు వాడి చర్యలు చేసి ఉన్నారు కాబట్టి, వాడి పద్ధతిని పాటించారు కాబట్టి, వాడి మార్గంలో నడిచారు కాబట్టి, అబద్ధాలు మాట్లాడారు కాబట్టి, మోసము చేశారు కాబట్టి, వ్యభిచారం చేశారు కాబట్టి, దొంగతనం చేశారు కాబట్టి, నరహత్య చేశారు కాబట్టి, తప్పుడు వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి, అన్ని రకాలుగా వాడి యొక్క శరీరముల అవయవాలన్నీ సాతాను పనులకు ఉపయోగించబడినవి కనుక వాడు లేకపోయినా కానీ వీడు అయ్యే పనులు చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన వాక్యం అనేటువంటి ఖడ్గము చేత వాడితో యుద్ధము చేసినప్పుడు వాడు దిగంబరిని అని తెలుసు. ఈ కాలంలో పాపం చేసిన వాడు నిర్దాక్షిణ్యంగా చెప్తాడు నేను పాపము చేయలేదు అని. దొంగతనం చేసిన వాడు నేను దొంగతనం చేయలేదు అని నిరూపించేటంత వరకు, వాడు నువ్వు తప్పు చేశావు అని నిరూపించేటంత వరకు కూడా వాడు నిజము చెప్పడు. పోలీసులకి చెప్పడు, వ్యక్తిగతంగా చెప్పుకోడు, మనుషులకి కూడా ఎవరికి చెప్పడు. కానీ ఆ కాలంలో ఆ రీతిగా ఉండదు. ఎవడైతే దిగంబరత్వము అనగా ఆదాము నుంచి మనకు ఏ వస్త్రమైతే సాతాను ద్వారా పొందుకొని మనము ఆ దిగంబరత్వమును అనగా పరిశుద్ధతను విడిచిపెట్టి పాపములో నివాసము చేయడమే దిగంబరత్వము. ఆ దిశమలను, ఆ పాపపు తత్వాన్ని మనుషులకు కనబరిచేటువంటి ప్రక్రియను దేవుడు ఆ కార్యంలో చేస్తాడు. ఆటోమేటిక్ గా మన తలల మీదకు వచ్చినటువంటి దేవుడు హతసాక్షుల సమూహము మనుషులలో ఉన్నటువంటి ఆత్మను ఒప్పిస్తాయి, విమర్శ చేస్తారు. ఇక్కడ 20వ వచనంలో ఆ మాట చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండ వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడి వీరంతా కూడా హతసాక్షులైన సమూహము. వారు పునరుద్ధానులై యేసుక్రీస్తుతో పాటు 1000 ఏళ్ల పరిపాలన చేస్తూ పాపములో ఉన్న ప్రతి వాడిని పట్టుకొని తీసుకొని వచ్చి దేవుని ముందు ఒప్పిస్తాడు దేవుడు. ఆయన నోటి నుంచి వచ్చిన వాడి గల వాక్యం అనే ఖడ్గము చేత ప్రతి ఒక్కరితో యుద్ధం చేస్తాడు. వాడి ఆ మనసు తట్టుకోలేక పాపాన్ని ఒప్పుకొని తను దిగంబరిని అని తెలుసుకునేటువంటి పరిస్థితిలోనికి రావాలి. అప్పుడు దొంగతనం చేసేవాడు, ఓడించేటువంటి వాడు, అంటే అసత్యము పక్షమున నిలబడి వాదన చేస్తారే కొంతమంది న్యాయవాదులు,
కొంతమంది అబద్ధీకులు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది దైవ సేవకులు, కొంతమంది విశ్వాసులు, అందరిని అంటలేదులేండి, కొంతమంది, వీరందరూ కూడా ఆ దినాన ఏం చేస్తారంటే, అరే నేను తప్పు చేశానే అని ఆదాము ఏ రీతిగా దేవుని ఎదుట సిగ్గుపడి దిశమలను కప్పుకొని చుట్టుచాటును దాక్కున్నాడో అదే రీతిగా ఈ 1000 ఏళ్ల పరిపాలన ఆరంభము నుంచి ప్రతి తప్పు చేసిన వాడు కూడా తాను దిగంబరిని అని తెలుసుకుంటాడు. జాగ్రత్తగా వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ వస్త్రాన్ని పక్కన పెట్టి వేసి ఆదాము ఏ రీతిగా పాపములోనికి నడిచాడో అప్పుడు దేవుడు ఏం చేశాడయ్యా అనంటే, ఆ వస్త్రమును, దేవుడు ఇచ్చిన మహిమ వస్త్రమును, పరిశుద్ధ వస్త్రమును మరలా పొందుకోగలిగేటువంటి అవకాశాన్ని ఆదాముకు ఇస్తూ తన యొక్క దిశమలను కప్పుకోవడానికి చర్మపు చొక్కాయిలను చేయించాడు. ఈ చర్మపు చొక్కాయిల గురించి పెద్ద వాదన జరుగుతూ ఉన్నది. చర్మపు చొక్కాలు అనంటే ఏమేమో అనుకుంటున్నారు. ఏదో ఒక జంతువు యొక్క ఆ చర్మమును తీసుకొని వచ్చి దేవుడు చొక్కాయిలని చేయించి వారికి ఇచ్చాడు అని అనుకోవాలి. కొంతమంది బలిచ్చాడు అంటారు. దేవుడు ఎవడికి బలిస్తారండి? ఏం మాట్లాడుతున్నారు? దేవుడు ఎవరికి బలి ఇవ్వాలి? ఇంకొకడు ఎవడన్నా ఉన్నాడా దేవుడి పైన? ఇక్కడ ఈ చర్మపు చొక్కాలు అనేటువంటిది ఈ ఆదాము తన యొక్క దిశమలను కప్పుకోవడానికి, హవ్వమ్మ తన యొక్క దిశమలను కప్పుకోవడానికి ఇచ్చినటువంటి చర్మపు చొక్కాలే. ఇదే పద్ధతిని ఈ బాప్తిసమిచ్చి యోహాను కూడా పాటించాడు. ఆయన కప్పుకున్నటువంటిది వంట చర్మమును తన యొక్క మొలకు చుట్టుకొని తిరిగాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ చర్మపు చొక్కాయిల యొక్క నమూనా ఈ బాప్తిసమిచ్చి యోహాను దగ్గర కనబడుతుంది. అయితే దేవుడు చేసినటువంటి ఇంకొక పని ఏమిటయ్యా అనంటే, ఆయనను ఆదామును బ్రతికించి ఈ ఏదెను వనములో నుంచి బయటికి పంపించి వేయడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, ఈ ఆదాము తర్వాత వచ్చేటువంటి సంతానం అందరూ కూడా వాడి యొక్క పాపపు వస్త్రాన్ని ఉతుకుకొని మరలా తెలుపు చేసుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. చూడండి, ఒకసారి నేను బైబిల్లో ఒక మాట చదువుతాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 14వ వచనము. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు శ్రమలలో నుంచి వచ్చారు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వాళ్ళు హతసాక్షులైన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. తెలుపు చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి వస్త్రము మనకు ఎప్పుడో ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క వస్త్రమును మనము పాప పంకెలములోనికి నడిపిస్తూ ఉన్నాం. సాతాను కార్యాలు జరిగించి ఆ పరిశుద్ధతను పోగొట్టుకొని మనకున్న వస్త్రాన్ని అపవిత్రమైనదిగా చేశాం. ఇప్పుడు ఈ అపవిత్రమైనటువంటి వస్త్రాన్ని పరిశుద్ధపరచుకోవడానికి, తెలుపు చేసుకోవడానికి ఏమి కావాలని చెప్తున్నాడనంటే, గొర్రె పిల్ల రక్తము కావాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉండి ఆయన కలువరి శిలువలో చిందించిన పవిత్రమైన రక్తములో మన పాపములన్నిటిని విడిచిపెట్టి, అనగా బాప్తిసము తీసుకొని సమాధి చేయబడి పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని సమాధి చేసి మరలా ఎప్పుడైతే క్రీస్తు యేసునందు మారు మనసుతో కూడినటువంటి జీవితాన్ని ప్రారంభిస్తామో, క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తామో, అది తెల్లని వస్త్రమును ధరించుకోవడానికి అర్హత పొందుకున్న వారి జాబితాలో ఉంటాం. దేవుడు అట్టి వారికి తెల్లని వస్త్రాన్ని, అనగా ఆయన పరిశుద్ధతను మరలా ఇస్తాడు. చదువుతారా ఆ మాట కూడా? ప్రకటన గ్రంథంలోనే 6వ అధ్యాయంలో ఒక మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు తెల్లని వస్త్రము వీరెవరు? 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. ఈ తెల్లని వస్త్రము వీరికి ఎక్కడ నుంచి వచ్చింది? ఆదాము పోగొట్టుకున్న తెల్లని వస్త్రము. ఆ తర్వాత కొంతమంది ఈ తెల్లని వస్త్రమును ధరించుకోవడానికి అర్హత పొందుకున్నారే కానీ నీతి అనేటువంటి పునాది మాత్రమే పొందుకున్నారు. నీతి అనేటువంటి వస్త్రమును మాత్రమే పొందుకున్నారు. పరిశుద్ధులుగా ఉండడానికి వాళ్ళు అర్హత పొందుకున్నారే కానీ పరిశుద్ధ వస్త్రమును, ఆ పరిశుద్ధతను ఇవ్వగలిగినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు స్పర్శ వారికి పాతాళములో
కాలంలో లభించింది. ఉదాహరణకు అబ్రహాము, మెల్కీషెదెకు, యోబు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నీతి వస్త్రమును ధరించుకొని వారందరూ చనిపోయి పాతాళంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాడు మన రాజు. అక్కడికి వెళ్ళి వారిలో ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధమైన తెల్లని వస్త్రాన్ని అనుగ్రహించి, పరిశుద్ధ వస్త్రము అంటే తెల్లని వస్త్రము, తెల్లని వస్త్రమే అంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను, ఆ పునరుద్ధానమును, ఆ జీవమును దేవుడు వారికి అనుగ్రహించి జీవములోనికి, పునరుద్ధానములోనికి తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను. ఈ నీతిని మాత్రమే ధరించుకున్నటువంటి వాళ్ళు, పాత నిబంధనతో కూడా సంబంధము లేనటువంటి వాళ్ళు. అయితే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తరువాత, ధర్మశాస్త్రం భూమి మీదకి వచ్చినప్పటి నుంచి కూడా కొంతమంది వాక్యమును ఆధారము చేసుకొని బ్రతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నీతిమంతులే, కానీ నీతిని, యథార్థతను ఆధారము చేసుకొని బ్రతకవలసిందే తప్ప ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ వస్త్రమును ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ మహిమ వస్త్రము, ఆ తెల్లని వస్త్రము ఎప్పుడు మనకి ఇవ్వబడుతుందయ్యా అనంటే, అంతము వరకు నమ్మకముగా ఉన్న తరువాత మనము ఎప్పుడైతే భూమి మీద విశ్వాసపు జీవితాన్ని కొనసాగించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అనుసరించి నడుస్తూ, క్రీస్తును పోలి నడుచుకుంటూ, మన యొక్క వ్యక్తిగత జీవితం అంతా కూడా మనుషులకి నచ్చకపోవచ్చు, కానీ దేవునికి నచ్చే విధముగా నువ్వు నడిచినప్పుడు దేవుడు అప్పుడు మహిమ వస్త్రాన్ని ఇస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రము ఇవ్వబడింది అని. అంటే వీళ్ళంతా ఎవరు? రక్షించబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, క్రీస్తు కోసం వారు శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు. వీళ్ళందరూ కూడా బలిపీఠము క్రింద ఉంటే వారికి అందరికీ కూడా తెల్లని వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకొంతమంది ఉన్నారు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వాళ్ళు, వారు కూడా ఇదే ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆ మాట కూడా చదువుతూ ఉన్నాను. 3వ అధ్యాయము, సార్దీస్ అనేటువంటి సంఘములో వీళ్ళు కొంతమంది ఉన్నారు. 4వ వచనము, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనక కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచారము చేయుదురు. వీరు వారి వస్త్రమును అపవిత్రపరుచుకోలేదు. అంటే ఇక్కడ అర్థమేమిటయ్యానంటే, దేవుడు ఏదైతే మనకు ఆత్మదేహాన్ని ఇచ్చాడో, ఆత్మ వస్త్రాన్ని ఇచ్చాడో, ఆ ఆత్మను పాపము చేసే ప్రతివాడు దిగంబరి. ఆ ఆత్మను పరిశుద్ధపరచుకోవడానికి నీతి క్రియలు చేసి యథార్థమైన ప్రవర్తన కలిగి సత్యమును ఆధారం చేసుకొని పాపమును క్రీస్తు యేసు నామమున, ఎందుకంటే ఆ నామమే కావాలి అనంటే ఆ నామము మాత్రమే పాప ప్రక్షాళన చేయగలదు, పాపమును మన నుంచి దూరపరచగలదు. ఇక ఎన్నిటికీ మన దగ్గరకు పాపములు రాకుండా నాశనము చేయగలదు. తీర్పు తీర్చు ఆ దేవుడు జ్ఞాపకము చేసుకోకుండా పాపమును మన నుంచి దూరము చేయగలదు. గనుక ఆ యేసుక్రీస్తు మాత్రమే మనకు పరిశుద్ధతను ఇవ్వగలిగిన వాడు. ఇక్కడ ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నటువంటి వారు సార్దీసులో కొంతమంది ఉన్నారు. వారి గురించి ఏమంటున్నాడనంటే, వీరు అర్హులు. ఎందుకు అర్హులు? తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో సంచారము చేస్తారు అని చెప్పాడు దేవుడు. సహోదరులారా, ఈ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో యేసుక్రీస్తు ఆగమనము వచ్చేటప్పటికీ దేవుడు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నటువంటిది ఏమిటయ్యానంటే, క్రీస్తు రక్తమందు కడగబడి పాపమును విడిచిపెట్టి నీ దిశమల కనబడకుండా, అనగా పాపము నీలో లేకుండా బ్రతికిన వాడు ధన్యుడు. పాపము లేకుండా జీవించేటువంటి వాడు ధన్యుడు. మన భక్తులలో చాలా మంది దీన్ని ఉల్టా చేసేసారు. అసలు ఆ కాలానికి పరిశుద్ధులు ఉండరు, ఆ కాలానికి నీతిమంతులు భూమి మీద ఉండరు, ఆ కాలానికి సంఘం ఎత్తబడుతుంది, ఆ కాలానికి భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా అగ్నిగుండానికి వెళ్ళేటువంటి వారు అని కల్పన కథలు, ఊహించిన బోధ చేస్తూ ఉన్నారు. అది లేదు బైబిల్లో. దేవుడు అంటున్నాడు ధన్యులు అంటూ ఉన్నాడు. ఎవరు ధన్యులు? నీతి వస్త్రమును కాపాడుకున్న వాళ్ళు, యథార్థంగా జీవించేటువంటి వాళ్ళు, పరిశుద్ధతను పాటించేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే నీతిని, యథార్థతను, పరిశుద్ధతను అనుసరించి నడుస్తారో వాళ్లకు దేవుడు ఈ తెల్లని వస్త్రాన్ని ఇవ్వడానికి మనస్సు కలిగినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి సంగతి గ్రహించాలి. ఇది జరుగుతూ ఉన్నటువంటిది 7వ సంవత్సరము, 7 సంవత్సరాల శ్రమల కాలంలో 7వ సంవత్సరమున చివర ఉన్నటువంటి 2 నెలలలో జరుగుతున్నటువంటి సంగతి. ఈ 2 నెలల చివరిలో ఇదిగో ఈ 7వ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరిస్తూ ఉన్నాడు? వాయుమండలములో కుమ్మరిస్తూ ఉన్నాడు. అది ఇక 7వ సంవత్సరం చివరి రోజున జరగబోయే
భయంకరమైన భూకంపం. దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు, ముందుగానే మనకు వ్రాయించి ఇచ్చాడు, ముందుగానే ఆయన బ్రతికి ఉండగానే శిష్యులతో కూడా తెలియజేశాడు. కాబట్టి పరిశుద్ధులైనటువంటి వారిగా ఉండడానికి పిలువబడిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రహస్య పాపాలను విడిచిపెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. మీ దిశములను ప్రజలకు చూపించడానికి ఆయన ఆ వాక్యం అనే ఖడ్గముతోటి రాబోతూ ఉన్నాడు. మనస్సాక్షిని చంపుకోలేకుండా నిన్ను నీవుగా పాపమును ఒప్పుకొని విడిచిపెడితే సరి, లేదా మనస్సాక్షిని చంపేసుకొని పాపాన్ని దాచిపెట్టుకుంటే మిద్దెల మీద నీ పాపాన్ని చూపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రజల ఎదుట నీ దిశమలను చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దిశమల అంటే అక్షర సంబంధమైనటువంటిది కాదు, నీవు చేసిన పాపపు పట్టి దానిని దేవుడు ప్రజలందరికీ చూపించి శిక్షకు పాత్రుడిగా నిన్ను చేయబోతూ ఉన్నాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన అంతా కూడా మనుషులు ఊహించినటువంటి విధముగా ఉండదు, బైబిల్ చెప్పినటువంటి విధముగా ఉంటది. మన తలల మీద ఉండి మనుషుల మనస్సులను దేవుడు క్రూరత్వములో నుంచి, మోసపూరితమైన తత్వములో నుంచి, లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలలో నుంచి, వ్యభిచార సంబంధమైన మనస్సు నుంచి, ఘోరమైనటువంటి మనుషులను చంపే నరహత్య మనసులలో నుంచి మనుషులను దేవుడు బయటికి తీసుకొని రావడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. లేదు నేను ఆ రీతిగానే ఉంటాను అనంటే నిన్ను పట్టించుకోడు దేవుడు. ఒక దినాన నీ చిత్తా తీసి బయటకు చూపించి ప్రజలందరి ముందర నీ దిశములను అనగా నీ పాపాన్ని చూపించి నిన్ను ఆ శిక్షకు పాత్రుడిగా చేస్తాడు. అది దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట. 1000 ఏళ్ల పరిపాలన ఆరంభము కాబోతూ ఉన్నది. పరిశుద్ధతను కాపాడుకోండి, పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండండి. ఎవడైతే పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటాడో వాడు ధన్యుడు. పరిశుద్ధమైన తెల్లని వస్త్రమును ధరించుకోవడానికి అర్హుడు. వానికి తెల్లని వస్త్రమును నేను ఇస్తాను. వాడు పరిశుద్ధతను కాపాడుకోవడమే వస్త్రమును కాపాడుకోవడము అని వ్రాశాడు. ఇక్కడ తెల్లని వస్త్రము అని కూడా రాయలేదు. చూడండి, ఆ మాట మరలా చదువుతున్నాను. తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు. పరిశుద్ధత అనగా తెలుపు. ఆ పరిశుద్ధతను ఇవ్వగలిగినటువంటి వాడు నజరేయుడైన యేసు తప్ప ఇంకొకరు లేరు. ఈ వార్నింగ్ని క్రైస్తవ సమాజం, విశ్వాసుల సమాజం, క్రీస్తును అంగీకరించినటువంటి వారు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి తమను తాము ఒక్కసారి విమర్శ చేసుకొని ఏది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో దానికి తల వంచి మనలో నుంచి పుట్టినటువంటి ఆలోచనకు కాదు, దేవుడు మనకు పరిశుద్ధతను ఇవ్వడానికి, మహిమ వస్త్రాన్ని ఇవ్వడానికి, తెల్లని వస్త్రాన్ని ఇవ్వడానికి అర్హులముగా మనము బ్రతకాలని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము జరగడానికంటే ముందుగానే దేవుడు చెప్తూ ఉన్నాడు. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మీకు అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. కొందరు 40 నిమిషాలు 50 నిమిషాలు చూడలేనటువంటి బిజీకి వెళ్ళిపోయారు. 10 నిమిషాల్లో వాక్యం చదవడమేమో నాకు చేత కాదు. కాబట్టి మరి మీరు చదివేటువంటి ఆశ కలిగి ఉంటే ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకోండి. ఉచితంగానే దీన్ని మేము ఇస్తూ ఉన్నాం. మీ అడ్రస్ని పిన్ కోడ్తో సహా నాకు వాట్సాప్ చేసినట్లయితే ఉచితంగా ఈ పుస్తకాన్ని మేము మీకు దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండును గాక. 7వ పాత్ర గురించి, 7వ సంవత్సరం చివరి జరగబోయే హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధంలో అనేక భాగాలు ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండును గాక. వందనాలు, సెలవు.